9 నెలలు అయింది నువ్వు సీఎం అయ్యి. ఏం తీసుకొచ్చావు కంపెనీలు? దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు. ఉద్యోగాలు ఇవ్వగలవా? రుణమాఫీ చేయగలవా? 7.5 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుడు నువ్వు తీర్చగలవా? వడ్డీ కట్టలేకపోతున్నాను నువ్వే చెప్పావు. నీతో నేను అండగా ఉన్నాను అని చెప్పాను. ఈరోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నాను. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగలను. 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా, హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి 16,000 ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా. కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా. కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా 5 సార్లు ఏపీ తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఫిబ్రవరి 17ని ఆపా. ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపా. ఇవన్నీ ఆర్డర్లు గూగుల్ కొడితే 10 ఆర్డర్లు వస్తాయి మీకు. ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వాల. ఎలక్షన్ ఆర్డర్స్ నేనే ఆర్గ్యూ చేసి 3 సార్లు గెలిచాను. అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నరసింహ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ రవికుమార్ గారు వస్తారు. అక్టోబర్ 2 డెడ్లైన్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలన చూసాం, బీజేపీ పాలన చూసాం, కేసీఆర్ పాలన చూసాం. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే సెప్టెంబర్ 1 లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి, ఇంకో నెంబర్ ఓపెన్ చేయమన్నా, రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ ఇస్తే 1 మంత్లో అక్టోబర్ 2 100 కంపెనీలకి ఆయన పరిచయం చేస్తాను. అందులో అమెజాన్ CEO జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాను. ప్రపంచంలో 3 కుబేర్లు, 3తో మీటింగులు పెడతాను. డిసెంబర్ 31 లోపుని 100 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లో కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగి లేకుండా జిల్లాలో చేస్తాను. కండిషన్ ఏంటి? రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ 13ని, జనవరి 29ని, ఫిబ్రవరి 10ని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. లెటర్ ఇవ్వాలి. ఎస్ డాక్టర్ పాల్, ఐఎమ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ CEOs. అంతే. ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్. ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి, పిఎంఏ సంతకం పెట్టాలి. మంత్రులు సంతకం పెడితే చెల్లదు. లేదా అక్టోబర్ 2 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే బీఆర్ఎస్ ఎంపీలు బుర్ర పెట్టి వినండి. మీరు 10 మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో, మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేస్తున్నా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానం నాగేంద్రతో సహా మీరు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండె గీసేస్తారు జనాలు. మీకు నేను పిలుపునిచ్చానంటే ఏమవుతుందో మీకు తెలుసు. నాకేమైనా హాని చేయాలంటే మీరు తలంచక ముందే మీరు రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో 100 సార్లు చెప్పా. ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరూ కవర్ చేశారు. వెంకటేశం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజువు, ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్, నేను టచ్ చేయను సార్ అన్నారు. ఆయన కొత్త కలెక్టర్ను PESని పెట్టుకున్నాడు, ట్రై చేశాడు. 1 ఇంచు దొరికింది ఆయనకి. 7 బోర్డు మెంబర్లు, 1 మిగిలి ఉన్నారా? మా అన్నయ్యతో సహా 7 పైకి పోయారు. కమాన్ కబడ్దార్. దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవడు కూడా మిగలడు, భూమి మీద ఉండడు, సర్వనాశనం అయిపోతారు.